చేస్తామని చెప్తున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబు గారు సందర్భాలు మాకు 1 year అన్న టైం కావాలి కదా, గతంలో 1 year పట్టింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు బాగా జాప్యం. చంద్రబాబు గారు ఇప్పటికి కూడా చెప్తున్న మాటలు గత ప్రభుత్వం చేసిన తప్పులు, 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి, ఇంత భారం ప్రజల మీద ఉంది, ఇవన్నీ చెప్తున్నారు చంద్రబాబు గారు. కానీ చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడే ఈ అప్పులున్నాయి. గత ప్రభుత్వం అప్పులు చేసింది అని తెలిసే చంద్రబాబు గారు ఈ వాగ్దానాలన్నీ ఇచ్చారు. అయినా కూడా ఈయనకు అనుభవం ఉంది కదా, ఈయనేదో ఉద్ధరించేస్తాడేమో అని ప్రజలు నమ్మి కదా ఓట్లేశారు. అందుకనే అడుగుతున్నాం, మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు గారు మీరు చెప్తున్నారు జనాభాను పెంచుకోవాలి, ఇంకా పిల్లల్ని కనాలి, ఇలాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. మాకు అభ్యంతరం లేదు, కానీ ఉన్న బిడ్డలకైనా ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉన్న సూపర్ 6 అయినా మీరు అమలు చేయాలి కదా. మేము ఇక్కడ కూర్చున్నామా, ధర్నా చేశామా, మీరు కూడా వచ్చారా? ఇన్ని గంటల పాటు ఇంతమంది టైము దీన్ని కేటాయించామా? ఈ ఒక్క ప్రశ్నకు నేను సమాధానం చెప్తే ఇన్ని గంటల ప్రయాస వేస్ట్. ఇది కవర్ అవ్వదు, ఇది కవర్ చేయరు, మీరే కవర్ చేయరు. అవును, లైవ్ వెళ్తే తర్వాత ఇప్పుడు నేను లైవ్ ఈ సమాధానం కూడా చెప్తానమ్మా, అది కూడా లైవ్ పోతుంది. మళ్ళీ తర్వాత మీరు అది పిక్ చేస్తారా, ఇది పిక్ చేస్తారా? ఇది నాట్ రైట్ కదా. ఏమా కాదమ్మా, ఇది ప్రజల ఇష్యూ కదా, ప్రజల ఇష్యూని మీరు కవర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. మీరే కాదు, ఐఎమ్ షూర్ ఇది మీ ఒక్కరిదే కాదు, మీ యాజమాన్యానికి కూడా చెప్తున్నాము. ప్లీజ్ ప్రజల కోసం చేసే కార్యక్రమాలను కవర్ చేయండి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను మీడియా కవర్ చేయాలి. ఇది రేపు చెప్తా. అందరు ప్లేట్ పట్టుకుంటారా? బాబు ఓకేనా? రెడీయా? ఓకే. Okay. Today, the Congress party in Andhra Pradesh has taken part in the agitation, in a Thali Bajao agitation, and we've called this Super 6 Super Flop. We are protesting the Chief Minister, Mr. Chandrababu Naidu's promises that he gave and is not able to fulfill any of them. Mr. Chandrababu Naidu, before coming to power, made the promises called the Super 6. He promised 20,000 rupees to every farmer. He promised 15,000 rupees to every school-going student. He promised 18,000 rupees to every woman, and he also promised 1,500 rupees per month to every poor woman. He also promised free bus. He also promised 3 cylinders free. He also promised 20 lakhs of jobs to our unemployed youth, and he also promised 3,000 rupees unemployment stipend. Our question is, it has been 7 months since Mr. Chandrababu Naidu has come to power, and he has not fulfilled any of the promises. Why? Mr. Chandrababu Naidu is enjoying the power given to him by the people of Andhra Pradesh.
but the promises given by him to the people of Andhra Pradesh are neglected today. How fair is this? Mr. Chandrababu Naidu needs to answer the people of Andhra Pradesh. Mr. Chandrababu Naidu knew very well the difficulties the Andhra Pradesh state faced. In spite of all that, he gave these promises. He said he is having an alliance with the BJP party for reasons, for welfare and development reasons for the people of Andhra Pradesh. So we are asking him, where is welfare? Where is the development? What has BJP done? What has Mr. Modi done? Till now, 7 months has passed. We haven't seen any fruit from Mr. Chandrababu Naidu. All he says is numbers. All he says is he's doing big things, he's planning big things. But materially, on the ground, we don't see anything happening. Congress party once again demands, Mr. Chandrababu Naidu, that Congress party is going to take up this agitation, Tali Bajao, Super Slick 6, Super Flop on a monthly basis if you do not fulfill the promises given by you to the people of Andhra Pradesh. Thank you. షర్మిల ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం ఒక నిమిషం. ఈరోజు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ గురించి, అంటే రేపు బర్నింగ్ టాపిక్ మేడం. ఒక నిమిషం మేడం, రేపు ఎందుకు రాజీనామా చేశారనుకుంటారు? ఒక నిమిషం అన్న, ఒక నిమిషం అన్న, 1 to 1 చెప్పండి అన్న, ఒక నిమిషం. అందరూ రండి అమ్మా. విజయసాయి రెడ్డి ఇంకా రానియండి, అందరూ చెప్తారు. ఏమా ఓకేనా? అమ్మా మైక్ ఉందా? ఇది మన మీడియా, ఇది అమ్మా రేపు చెప్తామమ్మా, మా మీడియా కూడా లేదు. రేపు రిపబ్లిక్ డే అమ్మా, రేపు రిపబ్లిక్ డే వస్తారు కదా మేడం. ఇప్పుడు ఈరోజు కరెంట్ టాపిక్ కదా, ఇప్పుడు అవుతుంది, రేపు మాట్లాడుతుంది, రేపు అవుతుంది, ఏమైతుంది? అదే మా మీడియానే లేదయ్యా. అందరు వచ్చారా? ఎవరైనా ఉన్నారా? వసంత లోక విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసి పెట్టని పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని ఆదేశిస్తే ఆ పని చేయటం, ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడమే విజయసాయి రెడ్డి గారి పని. ఒక రాజకీయంగానే కాదు, ఆఖరికి వ్యక్తిగతంగా కూడా, నా బిడ్డల విషయంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయం ఇది అని తెలిసి కూడా, రాజశేఖర్ రెడ్డి గారు ఇది కోరుకుంటున్నారు అని తెలిసి కూడా అందుకు వ్యతిరేకంగా మీడియా ముందుకొచ్చి అబద్ధాలు చెప్పిన వాళ్ళు విజయసాయి రెడ్డి, చెప్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్గా, రాజకీయంగా ఇంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్తూ వైసీపీకి రాజీనామా చేశారు అంటే ఇది చిన్న విషయం కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే వైసీపీ కార్యకర్తలైనా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనా ఆలోచన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వదిలేస్తున్నారు అంటే ఎందుకు వదిలేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఈరోజు ఒక్కొక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారిని వీడుతున్నారు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు నాయకునిగా విశ్వసనీయత కోల్పోయారు. నాయకునిగా తన ప్రజలని, తనను నమ్ముకున్న వాళ్ళని కూడా తన దగ్గర ఉంచుకొని నమ్మకం కలిగించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈరోజు రాజకీయంగా అయినా, వ్యక్తిగతంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళంతా దూరం అవుతున్నారు.
అంటే ఇంకోటి మేడం, అంటే విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏదైనా బీజేపీతో ఏదైనా చేస్తున్నారు అనుకుంటున్నారు, లేకపోతే ఆయన కంప్లీట్గా రాజకీయాలు దూరమని చెప్తున్నారు? ఆయన బీజేపీ ఏదైనా వ్యూహంలో భాగంగా చేస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని రాజ్యసభలో బలపడాలనే వ్యూహం ఏమైనా బీజేపీ ఉందనుకుంటున్నారు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి, మోడీ గారికి దత్తపుత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు తనని తాను కాపాడుకోవడం కోసం సాయిరెడ్డిని బీజేపీ దగ్గరికి పంపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం సాయిరెడ్డిని తన దగ్గర పెట్టుకునే బీజేపీ నుంచి ఫేవర్స్ పొందాడు, తనని తాను కాపాడుకోగలిగాడు. కాబట్టి సాయిరెడ్డిని పంపితేనే బీజేపీ నాకు అనుకువగా ఉంటుంది కాబట్టి పంపుతున్నాము అని అనుకోవడానికి ఇక్కడ వీలు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వదిలి వెళ్ళిపోయాడు అన్నది నా అభిప్రాయం. వివేకానంద హత్య గురించి కూడా విజయసాయి రెడ్డి మాట్లాడారు ఢిల్లీలో. అవినాష్ రెడ్డి ఏం చెప్తే అది మీడియా ముందుకు వచ్చి చెప్పాను, ఆయన గుండెపోటుతో చనిపోయారని చెప్పారు, అదే నేను చెప్పానని ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు విజయసాయి రెడ్డి. ఎప్పుడు? మధ్యాహ్నం ఢిల్లీలో మాట్లాడారు. సాయిరెడ్డి గారు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. ఈ నిజమే కాదు, ఇప్పుడు నిజం చెప్పారు సంతోషం, ఈ నిజమే కాదు, మీరు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు తెలుసు. అన్ని విషయాలు కూడా మీరు అవినాష్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం కోసం, వాళ్ళ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ముఖ్యంగా ఎన్ని చేశారో ఇప్పటికైనా ఈ ఒక్క నిజమే కాదు మిగతా నిజాలు కూడా బయట పెడితే జనాలు సంతోషిస్తారు. సరస్వతి భూములను వెనక్కి తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. మనం కూడా ఎస్ఐన్ ల్యాండ్ ని కబ్జా చేసి తీసుకున్నాను, కొన్ని 24 ఎకరాలని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దాని గురించి మేడం 26 జనవరి 26 విజయవాడ జింకన గ్రౌండ్ ఫ్లాగ్ హోస్టింగ్ మేడం. మీరు వచ్చి అందరూ పీసీసీ అధ్యక్షులు అందరూ వచ్చి ఫ్లాగ్ హోస్ట్ చేశారు మేడం. అది చాలా హానర్ సబ్జెక్ట్. అంటే నేను చెప్పింది నిజమనే కదా ఇప్పుడు అనే మాట ఒక మాట చెప్పండి. ఎందుకంటే మొదటి నుంచి నేను చెప్తుంది అదే కదా. అదేలే, అన్ని నిజాలు చెప్పాలని చెప్పామంటే అదే కదా. సరే, థ్యాంక్ యూ. కానీ అమ్మా పని చూసారా జనరల్ అది జనరల్ కూడా తెలుసు.
ఆడియో ఆపరేషన్